ఇండస్ట్రీలో ఒక్కసారి స్టార్ అని పేరు వస్తే చాలు, వాళ్ళ క్రేజ్ మామూలుగా ఉండదు. వాటితో పాటుగా ప్రత్యేకమైన పవర్స్ కూడా వస్తాయి. గతంలో తమని టార్గెట్ చేసిన వాళ్ళని వీరు టార్గెట్ చేయటం జరుగుతుంది. ఫిలిం ఇండస్ట్రీలో ఇది కామన్గా జరుగుతూ వస్తుంది. పెద్ద పొజిషన్లో ఉండేవారు చిన్న పొజిషన్లో ఉండేవారిని టార్గెట్ చేయటం అనేది అందరికీ తెలిసిన విషయమే. ఇదిలా ఉండగా టాలీవుడ్లో లేటెస్ట్గా స్టార్ హీరోయిన్ రకుల్ మరో హీరోయిన్ని టార్గెట్ చేసి కామెంట్స్ చేసింది. తాను కామెంట్స్ చేసింది మరెవరినో కాదు, హీరోయిన్ సమంతని. రకుల్ ప్రీత్ కామెంట్స్తో సమంత పొజిషన్ ఇప్పుడు ఎక్కడ ఉంది అనే డౌట్ ఇండస్ట్రీలో వస్తుంది. రకుల్ వరుస పెట్టి స్టార్ హీరోలతో సినిమాలు చేస్తున్నారు. అయితే గతంలో రకుల్ ప్రీత్కి కొన్ని భారీ చిత్రాల్లో ఆఫర్స్ వచ్చాయి. కానీ ఆ ఆఫర్స్ని సమంత కావాలనే టార్గెట్ చేసి రానివ్వకుండా చేసిందట. బ్రహ్మోత్సవం, ఆటోనగర్, సూర్య చిత్రాలలో రకుల్ నటించవలసి ఉండగా చివరి నిమిషంలో శామ్ నటించింది. అయితే ఆ సినిమాలు ఫ్లాప్ అవ్వడం శామ్ పూర్తిగా డల్ అయ్యింది అని చెప్పుకొచ్చింది. అందుకనే సమంత ఆఫర్స్ని ఇప్పుడు నేను బదిలీ చేస్తున్నా అంది. ప్రతి ఒక్కరికి టైం వస్తుంది, ఇది నా టైం అంటూ సమంతని టార్గెట్ చేసిన కామెంట్స్ ఇండస్ట్రీలో హాట్ న్యూస్గా మారాయి. మరి ఈ కామెంట్స్కి సమంత ఎలా రియాక్ట్ అవుతుందో చూడాలి.